హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఉల్లిపాయ కొబ్బరి పచ్చడి అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ వేడివేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. ఒక పెద్ద ఉల్లిపాయ, కొబ్బరి, పల్లీలు, కారం, సాల్ట్, వెల్లుల్లి, పసుపు, చిన్న బెల్లం ముక్క, జీలకర్ర, ఇవి మన ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా ఒక రోల్ తీసుకొని పల్లీలు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి, కాకపోతే బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి రోట్లోనే నేను దంచుకుంటున్నాను. అంటే మెత్తగా అంటే ఈ ఉల్లిపాయలు తగులుతూ ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకోసమనే నేను రోట్లో దంచుకుంటున్నాను. ఇట్లా మీరు ఉల్లిపాయలు తగిలితే ఇష్టం లేదు అనుకుంటే మీరు మంచిగా మిక్సీలో వేసుకోవచ్చు అండి, అలా కూడా బాగుంటుంది. ఇలా పల్లీలు బాగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాం అండి, అది కూడా దంచేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ బాగా దంచుకోవాలి. రెగ్యులర్గా రొటీన్గా చేసుకునే పచ్చళ్ళ కంటే ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి. వెరైటీగా కొత్తగా అనిపిస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది. పసుపు కూడా యాడ్ చేసేసానండి. చూడండి, ఇలా బాగా మెత్తగా దంచుకోవాలి. ఇది ఒక్క పని ఏంటంటే బాగా దంచుకోవడమే పని అండి, మిగతా అంతా పెద్ద పని ఉండదు. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ, టైం కూడా ఎక్కువ పట్టదండి. ఇప్పుడు కొబ్బరి తురుము పట్టుకున్నానండి నేను. ఇలా తురుము పట్టుకుని తొందరగా మెదుగుతున్నాయి. ముక్కలు వేస్తే ఏంటంటే అవి అక్కడక్కడ ముక్కలుగానే ఉండిపోతుందండి. అందుకోసమే నేను ఇలా తురుము పట్టేసుకున్నాను. ఇలా తురుము పట్టేసుకుని అది కూడా కొంచెం దంచుకోవాలి. అది ఆల్రెడీ తురుమే కాబట్టి ఎక్కువ దంచే పని ఉండదండి. ఇలా బాగా దంచేసుకోవాలి. ఇది వేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అండి, పీసెస్లా కట్ చేసుకొని ఆనియన్ వేసేసుకోవాలి. ఇలా ఆనియన్ వేసుకొని బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఇవి బాగా మెత్తగా అంటే మిక్సీలో వేసేసుకుంటే ఏంటంటే మామూలుగా బాగానే ఉంటుంది కదండి, ఇలా పీసెస్ తగులుతుంటేనే ఆ టేస్ట్ వేరు ఉంటుందండి. కొంచెం ఆ కొబ్బరి టేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది ఇలా తగులుతూ ఉంటే. అందుకోసమనే నేను ఇలా దంచుకుంటున్నాను. రెగ్యులర్గా ఒకటే కాకుండా ఇలా రోజు ఒక వెరైటీ చేస్తేనే చాలా ఇష్టంగా తింటారండి, పిల్లలైనా ఎవరైనా కూడా. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి. మన ఆనియన్కి వీటికి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వెల్లుల్లి, బెల్లం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి, పచ్చిమిర్చితో కూడా బాగుంటుంది. కాకపోతే అందులో కొంచెం చింతకాయ పచ్చడి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది ఎండుమిర్చి పౌడర్ కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చండి, చింతకాయ పచ్చడి ఉంటుంది కండి, అది కూడా పుల్లగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ కొబ్బరి కారం కాబట్టి ఇది ఇలా పులుపు ఏం వేయకుండా చేస్తున్నానండి నేను. అది ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు కూడా, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా అన్నీ వేసేసిన తర్వాత బాగా దంచాలి.
చెప్పాను కదండి, ఇది దంచుకోవడానికే టైం పడుతుంది, మిగతా అంతా అసలు టైం ఏమి ఉండదండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి, టైం కూడా ఎక్కువ పట్టదు. చూడండి ఇది కాస్త మెదిగిపోయింది. సమ్మర్లో అయితే దీంట్లో మామూలుగా మ్యాంగోస్ ఉంటాయి కదండి, ఆ మ్యాంగోస్ తురుము పట్టి ఆ తురుము కూడా వేసుకోవచ్చండి. అలా కూడా పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ సమ్మర్లో కాబట్టి అవి దొరుకుతాయి, మిగతా అప్పుడు అవి దొరకవు కాబట్టి వేయట్లేదండి నేను. చూడండి ఇది బాగా మెదిగిపోయింది. అంతేనండి, కారం రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని పోపు పెట్టేయాలండి. ఇప్పుడు బాండి పెట్టుకొని ఇలా పోపు పెట్టేయాలండి. కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసేసి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని ఇలా అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండి, అది మొత్తం ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఎందుకంటే మనం అన్నీ పచ్చివి తీసుకున్నాం కదండి, ఏది మనం ఫ్రై చేయలేదు కదా. సో ఇలా మొత్తం దంచేసుకున్న తర్వాత ఇది బాగా ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆ పచ్చి వాసన అంతా పోతుంది, సో అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా పోపేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా వేగనివ్వాలి. ఇలా సిమ్లో పెట్టుకొని బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే అది అడుగు అంటుతుంది కాబట్టి తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి అయిపోయిందండి, నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కూడా. అంతేనండి, కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. రెడీ అయిపోయింది కొబ్బరి ఆనియన్ కారం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఎందుకంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి చేయడం కూడా ఈజీ ప్రాసెస్ కదండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. అంతేనండి, కొబ్బరి ఆనియన్ కారం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.